హల్లెలూయా హల్లెలూయా. మన మినిస్ట్రీ కవనెంట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీ దీవించబడాలి. మరి ఈరోజు వాక్యము నేను ప్రవీణ్ పీటర్స్ మీతోని షేర్ చేసుకుంటున్నాను. గత వారం మనం క్రీస్తు ఆత్మ ద్వారా మనం ఎలాగా కట్టబడాలన్నది నేర్చుకున్నాం కాబట్టి దాని కంటిన్యూయేషన్లోనే మనం కొన్ని సంగతులు మనం చూద్దాం. సో దేవుని ఆత్మని తెలుసుకుంటాం అనేది ఒక ప్రొఫౌండ్ అంటే చాలా డీప్ ఎక్స్పీరియన్స్. దాన్ని దేవుని ఆత్మని మనం అనుభవించాలంటే క్రీస్తు ఆత్మని కూడా మనకి స్పష్టత ఉండాలి. క్రీస్తు పట్ల స్పష్టత ఉండాలి, తండ్రి పట్ల కూడా స్పష్టత ఉండాలి. ఆ స్పష్టంగా ఎలా తెలుసాలంటే ఆత్మీయంగా కూడా మనం మ్యాచ్ చేసుకోవాలి, మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకోలేదనుకోండి మన దాంట్లో ఏంటంటే మనకి ఒక వీక్నెస్ ఉండిపోతుంది. వీ విల్ నాట్ బీ కరెక్ట్లీ కనెక్టెడ్ టు గాడ్. సో కరెక్ట్ కనెక్షన్స్ మనం 4-5 పాయింట్లు చూసాము. నేను కొన్ని పాయింట్స్ కూడా రాసుకున్నాను. అయితే నేను గమనించేది ఏంటంటే ఇప్పుడు మన వాక్యంలో క్రీస్తు దైవత్వాన్ని పట్టుకున్నప్పుడు మనకి దొరికేది ఏంటండి? సాల్వేషన్. ఆ దైవత్వాన్ని పట్టుకున్నప్పుడే మనకి సాల్వేషన్. దైవత్వం పట్టుకున్నప్పుడు జాన్ 1:1 అనే వాక్యం మనకి చాలా దగ్గరగా ఉంటుంది. మనం దాన్ని చాలా ఆధారపడి ఉంటాం. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ వర్డ్ వాజ్ గాడ్ అండ్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ కదండి. అయితే ఆ బిగినింగ్ నుండి ఆయన కోఎగ్జిస్టెడ్ విత్ ఫాదర్, అంటే ఆయన బిగినింగ్ నుండి కూడా తండ్రితో ఉన్నాడు అన్న గ్రహింపు మనం జాన్ 1:1లో కనుక్కోగలుగుతాం. ఆయన తండ్రి ముందు నుండే ఉన్నారు అన్నది ఈ వాక్యంలో మనకి స్పష్టంగా చెప్తూ ఉంటాడు, ఆయన తెలియపరుస్తూ ఉంటాడు కూడా. సో దేవుని దైవత్వం మనం షేర్ చేసుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు క్రీస్తు దైవత్వం ద్వారానే తండ్రిని కూడా తెలుసుకోగలుగుతాం. ఈయన దైవత్వాన్ని మనం అర్థం చేసుకోలేదనుకోండి, డివినిటీ ఆర్ డివైన్నెస్ ఆఫ్ జీసస్ మనం అర్థం చేసుకోలేకపోతే దేవుని వాక్యం కూడా మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా క్రీస్తునే చూపిస్తుంటుంది. వాక్యం తండ్రిని చూపిదు. వాక్యం సమస్తము కూడా క్రీస్తు వైపే చూపిస్తూ ఉంటుంది. క్రీస్తు వైపు చూపించినప్పుడు నువ్వు క్రీస్తును పొందుకున్నప్పుడు క్రీస్తు మనకు అనుగ్రహించేది శాల్వేషనే కాదు, శాల్వేషన్తోనే ఆయన కృప కూడా ఇస్తాడు. ఈ కృప ద్వారానే మనం ఏం పొందుకుంటామంటే విశ్వాసం పొందుకుంటాం. విశ్వాసం పొందుకుంటానికి ఆయన కృప అవసరం మనకి. కృప లేనిది మనం విశ్వాసం పొందుకోలేము. విశ్వాసం గ్రేస్ మనకి రాలేదంటే మన విశ్వాసంలో ఫుల్గా స్థిరపడలేము. ఎప్పుడైతే మన విశ్వాసంలో స్థిరపడలేకపోతే, ఫెయిత్ లేకపోతే అది పాపమే. బైబిలే చెప్తుంది కదా, ఫెయిత్ లేకపోతే పాపం. నువ్వు ఫెయిత్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు దైవత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. క్రీస్తు దైవత్వంలో నువ్వు ఉండాలి. ఇంకోటి, క్రీస్తు దైవత్వం తెలవాలంటే ఆయన తండ్రితో ముందు నుండి ఉన్నాడన్న ఒక గ్రహింపు కూడా మనకు ఉండాలి. ఆయన ప్రీ ఎగ్జిస్టెడ్ విత్ గాడ్ అండ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు గాడ్. ఆయన తండ్రితో కూడా సమానుడై ఉన్నాడు అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. తండ్రి ఎక్కువ, క్రీస్తు తక్కువ అన్న ఒక అటువంటి ఆలోచన, తలంపు మనకి ఉండటానికి లేదు. ఎందుకంటే అది చాలా స్పష్టత. దేవుని దైవత్వం, క్రీస్తు దైవత్వము అథారిటీతో కలిసి ఉన్నది. క్రీస్తు దైవత్వం అనేది అథారిటీతో కలిసి ఉన్నది. ఎందుకు అథారిటీతో కలిసి ఉందంటే ఆయన దైవత్వంలో సాక్రిఫైస్ ఉంది. హల్లెలూయా, అర్థమైందండి? ఆయన దైవత్వంలో సాక్రిఫైస్ ఉంది. సాక్రిఫైస్ కానీ ఆయనది లేకపోతే దైవత్వాన్ని మనం క్వశ్చన్ చేసేవాళ్ళం. ఈ దినాన ఆయన దైవత్వాన్ని మనం తెలుసుకుంటున్నామంటే ఎందుకు తెలుసుకోగలుగుతున్నామంటే ఆ దైవత్వము
తనకి తను బలి అర్పించుకున్నాడు నీ కొరకు నా కొరకు. కాబట్టి ఆ అర్పించుకున్న బలిలో ఎంతో అథారిటీ ఉంది. అది మన పాపంలో గడుగుతానికి, మనల్ని నడిపిస్తానికి, మనల్ని బలపరుస్తానికి ఉన్న అథారిటీ దేంట్లో ఉందండి? ఆయన సాక్రిఫైస్లో ఉంది. సో వీ షుడ్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈస్. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్. వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ హిస్ డివినిటీ, we will not understand the authority of Christ also. Hallelujah. Okay. ఆయన divinity also speaks about his humanity. ఆయన డివినిటీలో ఏముందండి? ఆ డివైన్నెస్లో ఏముందండి? హ్యుమానిటీ ఉంది. హ్యుమానిటీలో ఏముంది? లవ్, పీస్, సో మెనీ థింగ్స్ హీ ఈస్ గివింగ్ యూ. అపార్ట్ ఫ్రమ్ సాల్వేషన్, నువ్వు పొందుకున్న తర్వాత నిన్ను నడిపించే విధానాల్లో దేవుడు ఎన్నో ఉన్నది. ఈ అథారిటీ వలన ఆయన హ్యూమన్ నేచర్ కలిగి ఉన్నాడు. ఈ అథారిటీ వలన ఏం చేశాడు? ఆయన ఆ హ్యూమన్ నేచర్ని కూడా ఆయన పొంది ఉన్నాడు. ఆ హ్యూమన్ నేచర్ని పొందుతమే కాకుండా ఆయనకి ఆ స్పిరిట్ కూడా, తండ్రి స్పిరిట్ కూడా ఆయనతో కలిసి ఉన్నది. హల్లెలూయా. ఆ తండ్రి స్పిరిట్ కూడా కలిసి ఉన్నది కాబట్టి ఆయన ఎన్నోసార్లు హ్యూమన్ లిమిటేషన్స్ కూడా దేవునిలో ఉండింది. క్రీస్తులో ఆయనకు ఆకలి ఉండింది, నిద్ర ఉండింది, ఒకలాంటి భయపడ్డాడు, చనిపోయే సమయంలో ప్రార్థనకి వెళ్ళాడు, తండ్రిని అడిగాడు. మనలో లేనిది ఆయనకి లేనిది ఏమీ లేదు. మనకి లేనిది ఏంటంటే ఆయనలో డివైన్నెస్ మనలో లేదు. కాబట్టి ఈ డివైన్నెస్ మనం ఆయన దగ్గర నుండి తెచ్చుకుంటామే తప్ప మన సొంతగా మనం డివైన్నెస్ తెచ్చుకోలేము. ఏమా? మనలో లేదు, మనం తెచ్చుకోలేము. ఈ డివైన్నెస్ వలన కూడా మనకి ఆయన డివైన్నెస్ మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో మన క్యారెక్టర్ మారిపోద్ది, మన నేచర్ మారిపోద్ది, మన బిహేవియర్ మారిపోద్ది. ఆ బిహేవియర్ ఎంత మారిపోతుందంటే మన ఆలోచన విధానాలు మారితే మన జీవిత శైలి మారిపోతుంది. ఈ జీవిత శైలి ఆలోచన మారిపోయినందుకు మనకు అథారిటీ వస్తుంది. మీకు అర్థమైంది? ఏ అథారిటీ అయితే క్రీస్తులో ఉందో ఆ అథారిటీ మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ అథారిటీ పొందుకున్నందుకు మనం ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు క్రీస్తు చేయగలిగినవి మనం చేయగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. సో దేర్ ఆర్ సో మెనీ డిబేట్స్. ఏమని? క్రీస్తులో అది లేదు, క్రీస్తులో ఇది లేదు, క్రీస్తు అది లేదు. మన ఫౌండేషనే యేసు ప్రభు, మన విశ్వాసానికి ఫౌండేషన్. ఆ విశ్వాసంలో మనం ఎదగాలన్నప్పుడు క్రీస్తులో సంపూర్ణంగా, అసలు క్రీస్తుని గ్రహిస్తే కానీ తండ్రిని గ్రహించలేము. చాలామంది ఏమనుకుంటారంటే నేను తండ్రిని ఫాలో అవుతున్నా, తండ్రిని గ్రహించగలుగుతున్నాను అని అనుకుంటాం. కానీ until unless we do not understand the divinity of Jesus, his authority, his divinity, and also the power of his resurrection and his subordination to the Father, ఆయన తండ్రికి తనకు తను అప్పగించుకునే ఏదైతే కెపాసిటీ ఉందో ఇది గ్రహించకుండా మనం దేవుణ్ణి కూడా మనల్ని మనం అప్పగించుకోలేము. హల్లెలూయా. అప్పగించుకోలేనప్పుడు యూ కెనాట్ రెన్యూ యువర్ మైండ్. నీ మైండ్ నువ్వు రెన్యూ చేసుకొని నూతన పరచబడటానికి కూడా అవకాశం లేదు. నువ్వు నూతన పరచబడాలంటే క్రీస్తులో ఈ అన్ని సంబంధాలు మనం బిల్డ్ చేసుకోవాలి. ఈ సంబంధాలు నువ్వు బిల్డ్ చేసుకున్నప్పుడు క్రీస్తు ఆత్మతో కూడా నువ్వు నింపబడతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వీళ్ళ ముగ్గురులో ఒకడై ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మ ద్వారా కూడా నువ్వు కట్టబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. సో ది హోలీ స్పిరిట్ రోల్ ఇన్ జీసస్ లైఫ్ ఎట్లుందంటే మినిస్ట్రీకి సంబంధించింది. హోలీ స్పిరిట్ ఆయన నేచర్కి సంబంధించింది, మన జీవితాల్లో కూడా. ఓకే. అండ్ ఆత్మ, క్రీస్తు, తండ్రి, ఈ మూడు కూడా ఇన్సెపరబుల్. ఈ మూటిని కూడా మనం విభజించలేము. ఆత్మ, క్రీస్తు, తండ్రిని మనం విభజించలేము. ఎందుకంటే ముగ్గురు ఒకటే ఉన్నారు కదా. జాన్ 1:1
స్పష్టత ఉంది దాంట్లో. సో విభజించలేము కాబట్టి మనం ఆరాధించినప్పుడు కూడా అందరం కలిసే మనం ఆరాధించాలి దేవుణ్ణి. ముగ్గురిని చూస్తూనే మనం సమానత్వంలో మనం చూడాలి. జాన్ 1:14 ఏంటిది? అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్. ఓకే, జీసస్ ఇన్కార్నేషన్ ఏంటి? కింగ్ ఆన్ అయితే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఇప్పుడు ఏమైందంటే వాక్యం శరీరధార అయ్యింది. ఓకే, ఆ వాక్యం ఎట్లా శరీరధార అయింది? ఆత్మ ద్వారానే అయ్యింది. ఆత్మ ద్వారా అయింది కాబట్టి మన వాక్కు మనం ఏదైతే చదువుతున్నామో ప్రతి వాక్యము క్రీస్తు వైపే చూపిస్తుంటుంది. క్రీస్తు వైపు చూపించినందుకు ఆ లోగోస్ కాన్సెప్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంటుంది. మనం లోగోస్ చదువుతుంటాం కదండి. లోగోస్ అంటే చెప్పమని నీకు ఐడియా ఉంది కదా? రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ఉట్టి రిటర్న్ వర్డ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? లోగోసు క్రీస్తు ఉన్నప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. లేకుంటే ఆ వర్డ్ లాగానే ఉంటుంది. అర్థమైందండి? ఆ క్రీస్తు నీలో సంపూర్ణమైనప్పుడు ఆ వాక్యము నీలో జీవమయ్యేస్తుంది అన్నమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్ దట్ యూ రీడ్, ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లైఫ్. ఇట్ షుడ్ నాట్ బి డెడ్. వచ్చినాయి అంటే మన దగ్గర నుండి ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ నో ప్రాస్పెరిటీ ఆర్ వీఆర్ నాట్ కనెక్టెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం ఎక్కడో తప్పిపోయి ఉన్న దానికి ఒక ఏమంటారు సూచన, ఇండికేషన్, ఆర్ వీఆర్ కనెక్టెడ్ ఇన్ దోస్ డైరెక్షన్స్. సో ద డివైన్నెస్ ఆఫ్ గాడ్ అండ్ డివైన్నెస్ ఆఫ్ ది సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోకపోతే మన జీవితం చాలా కష్టం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ గైడెన్స్ టు మేక్ డెసిషన్స్. ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటానికి మనకు గైడెన్స్ ఇస్తుంది. తర్వాత ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసు, మేక్స్ అస్ టు హ్యావ్ ప్రాపర్ డెసిషన్ మేకింగ్. అంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి డెసిషన్, ఆత్మీయమైన విశేషాలు కానీ ఏలోక సంబంధమైన విశేషాల్లో మనం డెసిషన్ తీసుకోవాలంటే ఈ స్పిరిట్ ఆఫ్ గాడే మనకు డెసిషన్ ఇస్తుంది. ఈ డెసిషన్ ఇష్టమే కాకుండా ఈ డెసిషన్తో పాటు మనకి ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ డిస్క్రిమినేట్ అంటే తెలుగు ఏమా తగ్గిస్తాం కదా. అంటే మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం గమనించుకోగలుగుతాం. బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఆ డిస్క్రిమినేషన్ కాదు. వీ కెన్ డిస్క్రిమినేట్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ కరెక్ట్ అండ్ వాట్ ఈజ్ నాట్ కరెక్ట్. దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా, దేవుడు చెప్పిన ప్రకారంగా మనకి ఇది నడుస్తుందా లేదా అన్నది ఆయన విల్ని మనం తెలుసుకోగలుగుతాం. వీ కెన్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హీ ప్రొవైడ్స్. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ యూ విత్ కంఫర్ట్. ఇప్పుడు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు క్రీస్తుని అంటుకున్నప్పుడు ఆటోమేటిక్ నీకు ఒక శాంతి, సమాధానం అన్న నీకు ఒక కంఫర్టు, ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. అది మనం ఎప్పుడు గమనిస్తామంటే ఫైనాన్షియల్గా మనం బాగా దెబ్బతినిపోయి మనకి ఎక్కడ సహాయం లేదు, ఇంకా నాకు మరణమే సాధ్యం, ఇంకా దాని తప్ప ఇంకేమీ లేదు అన్నప్పుడు నీకు అక్కడ క్రీస్తు కనబడుతుంటాడు. ఎక్కడ లేకపోయినా ఆయన డన్మని మిరకలు చెయ్యకపోవచ్చు, కానీ నీకు అక్కడ కంఫర్ట్, ధైర్యం ఇస్తూ ఉంటాడు, నేను ఉన్నాను అని. ఆ ధైర్యము, కంఫర్టు విల్ బికమ్ లోగోస్ ఇన్ యువర్ లైఫ్. నెరవేర్చబడతా ఉంటుంది. అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఆయన్ని కరెక్ట్గా పట్టగలుగుతావు అంటే నీ వర్స్ట్ కండిషన్లోనే నువ్వు ఆయన పట్టగలుగుతావు. ఆ వర్స్ట్ కండిషన్లు ఎప్పుడు పట్టగలుగుతావు? నీకు కంఫర్ట్ అనేది ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇమ్మీడియట్లీ మిరకల్ కాదు, వచ్చేసి దేవా నాకు మిరకల్ చేశాడు, దేవుడు నాకు రూపాయలు పంపాడు, అది కాదు పరిస్థితి. అక్కడ ఎప్పుడైతే నీ హృదయానికి, నీ ఆత్మకి ఒక ధైర్యము, నేనున్నాను అన్న ఒక ధైర్యం ఏదైతే యేసుప్రభు మనకి చూపిస్తుంటాడో అది చాలు మనకి. దట్ విల్ గివ్ అన్ ఇండికేషన్ దట్ హీఈస్ గివింగ్ యూ దట్ కంఫర్ట్ దట్ ఈస్ నీడెడ్. ఈ కంఫర్ట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. యాక్చువల్ ఈ కంఫర్ట్ నీకు చివరి వరకు కూడా ఇదే కంఫర్ట్లో ఉంటావు, క్రీస్తుతో నువ్వు కనెక్టెడ్గా ఉంటే.
ఈ కంఫర్టే నిన్ను హెవెన్లో కూడా నేను నడిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందండి? ఎందుకంటే తండ్రి దగ్గర నుండి వచ్చే పవరు, తండ్రి దగ్గర ఉన్న అథారిటీ చాలా మటుకు క్రీస్తు స్టెప్ డౌన్ చేసి మనకి ఇచ్చాడు. తండ్రి దగ్గర నుండి వచ్చేది చాలా గంభీరంగా ఉన్న అథారిటీ వస్తూ ఉంటుంది కదా. ఆ అథారిటీని నువ్వు నేను మనం పెట్టుకోని కానీ తీసుకునే కెపాసిటీ మనకు ఉండదు కాబట్టి దాన్ని ఈయన ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? ఈయన దగ్గర నుండి వచ్చే విషయాలే జ్ఞానము, ఆత్మీయ గ్రోత్, ఈ అనాయింటింగ్స్, ఇవన్నీ మనం ఆపుకోగలిగేది, సస్టైన్ చేసి ముందుకు సాగగలిగేది క్రీస్తు వలనే. సౌలు పడిపోతానికి క్రీస్తుని ఆయన గ్రహించలేదు కాబట్టి పడిపోయాడు అని కూడా మనం అనుకోవచ్చు. ఈ కుడ్ నాట్ సస్టైన్ హిజ్ అనాయింటింగ్. ఆ అనాయింటింగ్ ఆయన ఉంచుకోలేకపోయాడు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే జెరోబామ్ కానీ నిహాత్ కానీ వీళ్ళంతా కూడా దే కుడ్ నాట్ సస్టైన్ ది అనాయింటింగ్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ టు దర్ పేరెంట్స్ ఆర్ యాన్సిస్టర్స్. వాళ్ళంతా పడిపోతూ వచ్చారు. మనుషులు కూడా వాళ్ళు పడేశారు. వాళ్ళు రాంగ్గా సిన్లోకి తీసుకెళ్ళిపోయారు. సేమ్ థింగ్ సొలొమన్ మహారాజు కూడా అట్లనే అయిపోయింది ఆయన పరిస్థితి కూడా. ఎందుకంటే ఆ సస్టైనెన్స్కి కావాల్సిన క్రీస్తు మనకి చాలా ముఖ్యం. దీస్ ఆర్ ఆల్ అవర్ ఎగ్జాంపుల్స్ దట్ వీ షుడ్ స్ట్రెంగ్థెన్ అవర్ సెల్స్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ క్రైస్ట్. గ్రహించలేదు కాబట్టి ఆయన నడపలేకపోయాడు కదా. ఆ అనాయింటింగ్ ఆయన ఎక్కువ కాలం దాన్ని తీసుకొని వెళ్ళలేకపోయాడు. సైతాను కూడా తన్ని శోధిస్తానికి వచ్చేసింది. అది సమయంలో శోధిస్తూనే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో మనలో ఒక స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది. విజ్డమ్ వచ్చినందుకు గర్వం తగ్గిపోద్ది. విజ్డమ్ వచ్చిందంటే గర్వం తగ్గిపోద్ది. గర్వం వచ్చింది కదా, ఈయన గర్వం కూడా ఉండింది కదా. అథారిటీ, గర్వము, వీటి దేన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. మనం కూడా ఎందుకంటే చాలా మట్లు ఎక్కువ మాట్లాడేస్తుంటాం, ఎక్కువ క్రిటిసైజ్ చేసేస్తుంటాం, ఎక్కువ ఇది చేసేస్తాం. ఎందుకంటే సరి అయిన క్రీస్తు ఆత్మని మనం అర్థం చేసుకోకుండా, సరి అయిన ఆత్మని క్రీస్తులో మనం పొందకుండా మనం ఏంటంటే ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ మనకెందుకు అని దులిపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు దులిపేసుకుంటామంటే అంత మనం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. అది ఎందుకు ఇంకా ఈ భారం మనం మోస్తామో లేదో అన్నట్టుగా మనం చాలా సందర్భాల్లో విల్ టేక్ థింగ్స్ ఈజీ. బట్ విత్ గాడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాజ్ ఆయన విల్ ప్రకారంగా అన్నీ జరిగిపోవాలి. వీటికి మనకి రక్షణ ఇచ్చేది ఈ యేసుక్రీస్తు మాత్రమే. మనకి ఆ లెవరేజ్ కానీ, ఆ దేవుని ఉగ్రతలో కానీ, దేవుడు అనుగ్రహించిన వాటిలో మనం ఫాలో కానప్పుడు కానీ ఆయనే చూసుకుంటాం. ఇంకోటి, ఆయన మనలో మనకి కనెక్షన్స్కి కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాడు. సంఘాలని కానీ, మనుషుల్ని కానీ, ఒక సీజన్ ఆఫ్ టాక్ కానీ, తండ్రి దగ్గర పొందుకున్నది మనం అర్థం చేసుకుంటానికి ఆ సీజన్లో ఆయన మనల్ని నడిపిస్తానికి కూడా అది సాధ్యమయ్యేది ఓన్లీ బికాజ్ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడైతే వీ కెన్ పర్సీవ్ హిస్ స్పిరిట్, దెన్ ఓన్లీ వీ కెన్ గో త్రూ ఇట్. If we don't pursue him, very difficult to follow Jesus and Father. స్పిరిచువల్ మెచ్యూరిటీ కూడా మనకు ఉండదు. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండదు, వాక్యమందు ఇంట్రెస్ట్ ఉండదు, బైబిల్ చదువుకోలేము, ప్రార్థన చేయలేము ఎక్కువసేపు. 2-3 నిమిషాల తర్వాత మనకి బోరు కొడతా ఉంటుంది. ఎందుకంటే అవర్ వర్డ్ ఈజ్ నాట్ కనెక్టింగ్ టు క్రైస్ట్. క్రీస్తుకి మన వర్డ్ మనది కనెక్ట్ అయిపోతా కొంది ఆ వర్డ్ విల్ కమ్ అలైవ్ ఇన్ us. కాబట్టి మన హృదయంలో ఉజ్జీవం ఉంటుంది వాక్యం చదివేటప్పుడు, ఆ బర్నింగ్ ఉంటుంది. కాబట్టి నువ్వు వాక్యం కూడా ఆపుతానికి ట్రై చేసినా ఆగదు. ఈ స్థితిలోకి మనకు రావాలంటే ఇట్ ఈజ్ అన్ ఇంటిమేట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా పబ్లిక్ జనరల్ కాదు, ఇది యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ నీ సొంత ఎక్స్పీరియన్సెస్ క్రీస్తుతోని నువ్వు సెన్సిటివ్గా గమనించుకోవాల్సిన విషయాలు. ఇది సంఘంగా, ఫ్యామిలీగా, చుట్టాలుగా అట్లా కాదు. నీ ఇండివిజువల్గా నీ ప్రార్థనలో నువ్వు ఎలాగ ఆయన పర్సీవ్ చేస్తున్నావు, ఎలాగా ఇది పొందుకోబోతున్నావు, దీని ద్వారా నువ్వు తండ్రి దాకా ఎలాగ వెళ్ళగలుగుతున్నావు అన్నది నీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్.
ఈ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్గా క్రీస్తుని నువ్వు పర్సూ చేయాలనుకున్నప్పుడు, ఈ ఆత్మని నువ్వు క్రీస్తుది నువ్వు పొందుకొని క్రీస్తు ఆత్మ ద్వారా నువ్వు చేయాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటావు. ఇప్పుడు క్రీస్తు ఆత్మ అనగానే నువ్వు ఈ ఆత్మ సెపరేట్ ఏమో అనుకుంటావు. క్రీస్తు ఆత్మ కూడా పరిశుద్ధాత్మ దేవుడే. క్రీస్తు ఆత్మ కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ నీకు క్రీస్తుని క్లారిటీతో చూపిస్తూ ఉంటుంది. అది నువ్వు అడగాలి. ఎట్లా అడుగుతావు? ప్రేయర్. యువర్ కమ్యూనియన్ విత్ గాడ్. నీ ప్రేయర్ ద్వారా నువ్వు అడుగుతూ ఉంటావు. నీ పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యేది నీ ప్రేయర్తోనే. నువ్వు ఈ ప్రేయర్తో ద్వారానే నువ్వు ఆ స్పష్టత అడుగుతూ ఉంటావు. ఈ యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు ఒకటై ఉన్నాడు, తండ్రి కూడా ఒకటై ఉన్నాడు. అర్థమైందండి? సేమ్ థింగ్, బట్ దెర్ విల్ బి మోర్ క్లారిటీ ఇన్ అండర్స్టాండింగ్ జీసస్. నువ్వు పరిశుద్ధాత్మను పట్టుకుంటే ఉట్టి పరిశుద్ధాత్మతోనే నడుస్తూ ఉంటావు, క్రీస్తుని వదిలేస్తావు. క్రీస్తుని పట్టుకుంటే తండ్రిని వదిలేస్తావు, తండ్రిని పట్టుకుంటే క్రీస్తుని వదిలేస్తావు, క్రీస్తుని వదిలేస్తే పరిశుద్ధాత్మను వదిలేస్తావు. ఇట్లా కుదరదు. ఎప్పుడైతే నువ్వు ఆయన దైవత్వాన్ని పట్టుకుంటావో, ఈ మూడు దైవమైన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా బ్యాలెన్స్డ్గా నీ జీవితంలో వెళ్తూ ఉంటాయి. ఇది పొందుకుంటానికి నీకు ప్రార్థన, మెడిటేషన్, చాలా నువ్వు మెడిటేషన్ చేయాలి. నీలో ఉన్నవి నువ్వు ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటావో, నీలో ఉన్నది ఎప్పుడు తీసేసుకొని రిఫ్లెక్షన్ అండ్ ఫోకసింగ్ టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ హిమ్, హిస్ ప్రెజెన్స్ అండ్ హిస్ గైడెన్స్. ఆయనతో ఏం మాట్లాడుతున్నాడని నువ్వు ప్రయాసపడాలి. మెడిటేషన్లో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, వాక్యం ద్వారా చెప్తున్నాడు, సెన్సిటివిటీ. నేను ఎప్పుడు చెప్తా కదా ముందు నుండి కూడా, చాలా సెన్సిటివ్గా ఉండాలి. నువ్వు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఎదురోడే మనం ఏ విషయాల్లో సెన్సిటివ్ ఉంటామంటే, ఎదురోడు ఒక డైలాగ్ కొడితే వాడు ఏ విషయంలో డైలాగ్ కొట్టాడో 100 విధాలుగా నువ్వు దాన్ని ఇమాజిన్ చేసేస్తావు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ ద్వారా ప్రకటిస్తున్నప్పుడు, వేరే వాళ్ళ ద్వారా ప్రకటిస్తున్నప్పుడు దానికి మనం సెన్సిటివిటీగా ఉండం. కాబట్టి మనం దేవుడిని, క్రీస్తుని అర్థం చేసుకుంటానికి చాలా కష్టమైపోతుంటుంది. కాబట్టి మనం లోకంలోనే ఉంటాం కానీ క్రీస్తులో మనం కట్టబడి ఉండము. మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. స్క్రిప్చర్, వర్డ్ ద్వారా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు హిమ్. ఈ వర్డ్ మనం చాలా లోగోస్ ఫుల్ఫిల్మెంట్గా మనం ఉండాలి. ఇప్పుడు నువ్వు లోగోస్ ఎదుగుతుంటావు కదమ్మా, లోగోస్ నెరవేర్పు కోసం చూస్తూ ఉంటావు కదా. ఎప్పుడు నీకు అవుతుంది? క్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుడిలో నువ్వు ఎప్పుడైతే తన డివైన్నెస్ని నువ్వు పొందుకొని ముందుకు వెళ్తూ ఉంటావు, దట్ లోగోస్ విల్ కమ్ అలైవ్ ఇన్ యువర్ లైఫ్. లేకపోతే లోగోస్ వస్తుంటుంది, పోతుంటుంది, నిద్రపోతావు, లెగుస్తావు, కానీ అది ఇట్ విల్ నెవర్ క్రియేట్ దట్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో చాలా కేర్ఫుల్. ఈవెన్ మన భక్తులు కూడా అంత ఈజీగా పనుకోలేప్పుడు. ఇప్పుడు జాన్ ఉంటాడు, పట్నమోస్లో పట్టుకోగలిగాడు లోగోస్ని, రెవల్యూషన్ వచ్చింది. ఓల్డ్ టెస్ట్మెంట్లో డేవిడ్ అంటున్నాడు, డానియల్ ఉన్నాడు. డానియల్కి ఏమైంది? కొన్ని ముద్రలు తెరవబడ్డాయి, కానీ రెవల్యూషన్కి జాన్ దగ్గరకు వచ్చేటికి సమస్తం తెరవబడింది. బికాజ్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ జీసస్. సో ద లోగోస్ కేమ్ కంప్లీట్ టు హిమ్ అండ్ దట్స్ ద రీజన్ తెరవబడ్డాయి పుస్తకాలు. ఇక్కడ తెరవబడలే. అర్థమైందంటే డానియల్ దగ్గర తెరవబడలే, డానియల్ దగ్గర చెప్పబడింది. హీ కుడ్ ఓన్లీ presume certain things, he could only see for certain part of the revelation. But with John, the revelation was very clear because the scriptures were open to him. Same thing మన జీవితంలో కూడా స్క్రిప్చర్ ఓపెన్ అవ్వాలి. హల్లెలూయా. ఆ రక్తం నిన్ను కడగాలి, ఆ రక్త రుచి నువ్వు చూడాలి. అర్థమండి? ఆ రక్తము, ఆ స్పిరిట్, తండ్రి సాక్ష్యము, తండ్రి, ఇది నిన్ను మూడు కలిసి ఉంటే నువ్వు తెలుసుకుంటావు. ఇది ఉన్నప్పుడు దేవుని క్రియేషన్ కూడా నువ్వు పట్టుకోగలుగుతావు. దీంట్లో ఎంత గొప్పతనం ఉందంటే, క్రీస్తుని నువ్వు అనుభవిస్తుంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేసిన సృష్టి కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది. సృష్టి కూడా నేను ప్రార్థన చేయగానే ప్రార్థన ఆగింది, వర్షం ఆగింది అని అంటుంటే కొన్ని జరుగుతాయి. ఈయన చెప్తాడు కదా, ఇంతే చిన్న మేఘం వచ్చింది, ఈ మేఘం ఏంటంటే దే కుడ్ పర్సీవ్
ది ఫుల్నెస్ ఆఫ్ ది గాస్పుల్, ద ఫుల్నెస్ ఆఫ్ ది వర్డ్ వీళ్ళు పర్సీవ్ చేశారు కాబట్టి సృష్టిని కూడా వాళ్ళు అనుభవించగలిగారు. ఈ దినాన్న మనం సృష్టిని అనుభవించలేం. చాలామంది వాళ్ళకి అర్థం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని బిడ్డలు, నీతిమంతులు, ఎవరైతే దేవుని ఆత్మతో, క్రీస్తు ఆత్మతో కట్టబడి ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిలబడినా వాళ్ళకి సృష్టి అర్థమవుద్ది. ద నేచర్, ద క్రియేషన్ విల్ ఆల్వేస్ టాక్ టు దెమ్. అది చాలా ఫూలిష్ అనుకుంటారు, కానీ అందుకే సొలొమోన్ మహారాజుకి కొన్ని విషయాలు అర్థమై, జంతువులు, చీమలు మాట్లాడినవి కూడా ఆయనకు అర్థమయ్యే అనాయింటింగ్ ఉండింది. కానీ ఆయన అంతగా దాన్ని పర్సూ చేయలేదు. మనం కూడా పర్సూ చేయము. కానీ చివరి రోజుల్లో దేవుని ఆత్మ ఎంతగా నింపబడి ఉందంటే మనం సమస్తం చూడగలుగుతాం, సమస్తం అనుభవించగలుగుతామని వాక్యం చెప్తుంది. జోయల్లో ఉంది, అన్నిట్లో ఉంది కదా. నీ పిల్లలు, నువ్వు ఈ లాస్ట్ డేస్లో మన మీద కురిసే దేవుని కృప, గ్రేసు, దేవుని డివినిటీ, క్రీస్తుది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనల్ని ఎక్కడా వదిలిపెట్టదు. కాబట్టి మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే చేతలు కానీ, మనం ఉన్న స్థితి కానీ, పరిస్థితులు కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబాలు కానీ, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా మనం కట్టబడి ఆ డివైన్నెస్లోకి మనం ఎదుగుతానికి మన పిల్లలు మనం సహాయం చేయాలి. వాక్యాన్ని వాళ్ళ జీవితంలో వాక్యం నెరవేర్చబడటానికి నువ్వు నేను వర్క్ చేయాలి. ఆ వాక్యం నెరవేరబడలేదనుకోండి, చివరి రోజుల్లో వాళ్ళ జీవితాలు, వాడు ఎనిమి ఎవడు, ద ఎనిమీ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. సైతాన్ గాడు మనల్ని ఎలాగా బతకనిస్తాడు? మన పిల్లలు కానీ మనల్ని ఈ వాక్యం వల్లనే వాళ్ళు బతకగలుగుతారు. దిస్ వర్డ్ విల్ మేక్ దెమ్ కమ్ అవుట్. ది స్క్రిప్చర్స్ విల్ ఓన్లీ ప్రొటెక్ట్ దెమ్ ఎట్ ది ఎండ్ టైమ్స్. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనిటీ, అందరితో కనెక్షన్స్ దేవుడే పెట్టేస్తాడు. మనం అవసరం లేదు వాడితోనే వీడితోనే అనేది కాదు. దేవుడు కనెక్షన్స్ ఇచ్చేస్తాడు. దాన్ని మనం ముందుకు తోసే బాధ్యత మనది, దాన్ని నడిపించే బాధ్యత మనది. దేవుణ్ణి అడిగి దాని ముందుకి మనం చెయ్యాలి. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమని, ఆ డివైన్నెస్ నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావంటే, ఆయన ప్రేమని నువ్వు ఎంజాయ్ చేస్తే ఆ డివినిటీ, ఆయన డివైన్నెస్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఆయన ప్రేమ ఎంజాయ్ చేయింది నువ్వు, అది కూడా లేదు. అండ్ గాడ్ విల్ టీచ్ యూ ఒక కైండ్ ఆఫ్ సైలెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మనకి సైలెన్స్ పెడతాడు. ఈ సైలెన్స్ ద్వారా మనలో ఎన్నో నెరవేర్పులు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఏమండి, మనం ప్రాక్టీస్ చేయాలి సైలెన్స్. ఏనైనా కీప్ క్వైట్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ సైలెన్స్. మనుషులతో మాట్లాడతాం కానీ, దేంట్లో కానీ సైలెన్స్ మెయింటైన్ చేస్తే ఎన్నో నెరవేర్పులు. ఎందుకంటే ఈ సైలెన్స్లోనే అథారిటీ ఉంది. హల్లెలూయా. సైలెన్స్లో గొప్ప గొప్ప ఇది ఉంది. ఈ నువ్వు పాటిస్తావు, కానీ నీ పర్సనల్ విషయాలు కూడా పాటించాలి. ఇప్పుడు నువ్వు స్పిరిచువల్గా పొందుకుంటానికి కొన్ని పాటించావు, స్క్రిప్చర్స్ ఇవన్నీ కూడా పాటిస్తున్నావు. పర్సనల్గా కూడా నీకు కావాల్సింది ఏముంటుంది? దేవుని దగ్గర కావాల్సింది, క్రీస్తు దగ్గర నువ్వు చేయాల్సింది ఏంటంటే సరెండర్. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. హౌ డు యూ సరెండర్? యూ హ్యావ్ టు రిపెంట్. యూ హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రిపెంట్ అంటే నేనేంటి అన్నది, పశ్చాత్తాపం అనేది ఫుల్నెస్లో ఉండాలి ఆయన దగ్గర. నువ్వు ఎంత పశ్చాత్తాపంలో నువ్వు క్రీస్తు దగ్గర తెరవబడతావో, నీ నింపుదల, నీ కనెక్షన్ కూడా అంతే డైనమిజంతో ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ డైనమిక్ పర్సనల్ ఎఫర్ట్. సరెండర్ అనేది, అందరు సరెండర్ అవ్వలేరు, అందరు సారీ చెప్పలేరు, అందరూ నో చెప్పలేరు. కానీ ఈ సరెండర్ బిఫోర్ హిమ్ విల్ టీచ్ అస్ ఆల్ దీస్ థింగ్స్. ఆత్మకి సరెండర్, వాక్యానికి సరెండర్, దేవునికి సరెండర్. ఇది ఎప్పుడు వస్తుంది? నీకు సైలెన్స్లో నుండి పుట్టుకొచ్చాయి. నీ సైలెన్స్లో నుండి పుట్టుకొచ్చాయి ఈ క్యారెక్టర్స్, ఈ ప్రాక్టీసెస్. ఫెయిత్ తన్నుకు వస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నావో, విశ్వాసం నీలో నుండి కట్టుకొని వస్తూ ఉంటుంది.
దట్ ఫెయిత్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ బికాజ్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ యువర్ సైలెన్స్. నీ టైమింగ్లో నువ్వు దేవునిలో సైలెన్స్లో ఉన్నావు కాబట్టి నీ టైమింగు ఫెయిత్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దీస్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. దిస్ షుడ్ బి యువర్ లైఫ్. దిస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ డైలీ. ఏమండి? వెతకాలి, దేవులాడాలి. దిస్ ఈజ్ నెక్స్ట్ పాయింట్. నేను మొన్నలే సంచరిస్తూ ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. ఆత్మలు ఎతకాలి, దేవుని బిడ్డల్ని ఎతకాలి. ఎవరు అవసరంలో ఉన్నారో వాళ్ళ గురించి మనం ఎతకాలి, వాళ్ళ అవసరతలు. నీ జర్నీని నువ్వు గమనించుకుంటూ ఉండాలి. అర్థమైందా? యు ఆర్ నాట్ ఓన్లీ యువర్ న్యాచురల్ జర్నీ ఇన్ దిస్ లైఫ్. అంటే నువ్వు పుట్టినప్పటి నుండి నీ ఫ్యామిలీలో నువ్వు చేసినవి చెయ్యనివి నువ్వు ఎన్నో చేస్తుండొచ్చు. మీ ఫ్యామిలీలో ఎన్నో దెబ్బలు తిని ఉండొచ్చు, ఎన్నో ఉండుండొచ్చు. ఇది నువ్వు గమనిస్తూ ఈ జర్నీతో పాటు నీ ఆత్మీయ జర్నీని కూడా నువ్వు యాడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ ద చేంజ్ ఇన్ యువర్ హస్బెండ్, ఇఫ్ యూ వాంట్ ఎ చేంజ్ ఇన్ యువర్ వైఫ్, ఇఫ్ యూ వాంట్ ఎ చేంజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ మదర్, ఫాదర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీనికి కావాల్సినది ఏంటంటే దీనికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు పర్స్యూ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పర్స్యూని ఏమంటారు? నేను పర్స్యూ అంటే నిన్ను నువ్వు వెంబడిస్తుండాలి. దేవుల్లో నువ్వెవరు, క్రీస్తులో నేను ఎలా కట్టబడాను, నేను ఇవన్నీ ఎలాగ నెరవేర్చుకున్నాను, నా రిలేషన్షిప్స్ ఏంటి, నా బంధకాలు ఏంటి, వీటిని నేను ఎలాగ వీటి నుండి బయటపడ్డా అన్నది ఒక ఈ కైండ్ ఆఫ్ సీకింగ్ ఉండాలి నీలో. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు గమనించుకోకపోతే నువ్వు సెన్సిటివ్ ఎక్కడ ఉంటావు? నీకు ఆ సెన్సిటివిటీ రావాలంటే నిన్ను నువ్వు వెతుక్కుంటే కానీ నీకు సెన్సిటివిటీ రాదు. లేదు నేను ఇంకా అలాగే ఉన్నానంటే దున్నపోటు అయిపోయి మన బతుకు. సో ఇట్ నీడ్స్ డివైన్ ఇనిషియేటివ్. ఇట్ ఆటోమేటిక్లీ గివ్స్ డివైన్ ఇనిషియేటివ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఆటోమేటిక్ నీ జీవితంలోకి వచ్చేస్తుంటాడు. ఈ జరుగుతున్నప్పుడు, ఈ నువ్వు పాటిస్తున్నప్పుడు, ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు వచ్చేస్తుంటాడు. దీంతో ఏమొస్తుంది తెలుసా? కృప వచ్చేస్తుంటుంది. గ్రేస్ విల్ అబౌండ్ యూ. దిస్ విల్ బ్రింగ్ ఫేవర్, అన్మెరిటెడ్ ఫేవర్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ పాటించేటప్పటికి ఏమవుతుంది తెలుసా? నువ్వు ఆటోమేటిక్ నువ్వు కరెక్షన్ చేసుకుంటవే కాకుండా దేవుడు కూడా నీకు అన్మెరిటెడ్ ఫేవర్ ఇచ్చేస్తుంటాడు. నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు పనికిరాని దానివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు ఇది ఇంకా దేవునికి ఇది చెందదు. ఫేవర్ అనేది ఓవర్ఫ్లోయింగ్. ఇంకా గ్రేస్ అండ్ ఫేవర్ ఓవర్ఫ్లో అయ్యేలోపటికి ఆ ప్రేమ స్వరూపి కదా క్రీస్తు, ఎంతో ప్రేమగలవాడు కాబట్టి ఆ ప్రేమను కూడా నీ జీవితంలో నువ్వు నింపుకోలేనంతగా ఓవర్ఫ్లో ఉంటుంది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నోయింగ్ గాడ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ జస్ట్ నో గాడ్. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్. ఒకటి విల్ఫుల్ ఇనిషియేటివ్ బై యువర్ స్పిరిట్, విల్ఫుల్ ఇనిషియేటివ్ ఫిజికల్ కూడా నీకు నువ్వు కరెక్షన్ చేసుకోవాలి. స్పిరిచువల్గా కూడా నిన్ను మార్చుకొని నువ్వు దేవునిలోకి ఇలా కనెక్ట్ అవ్వాలి. అప్పుడే నువ్వు క్రీస్తుని ఆత్మతో చూడగలుగుతావు. నీ ప్రార్థనకి మీనింగ్ ఉంది. నువ్వు తండ్రితో ఏమి పొందుకోవాలనుకుంటున్నావు, నీ కనెక్షన్ తండ్రి నీకు ఈ కనెక్ట్ అయిందాన్ని నీకు ఇస్తున్నాడా లేదా అని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. తక్కినవి ఈ తెలుసుకోకుండా ఇవన్నీ చేసే సమస్తము కూడా వ్యర్థమే, డ్రామా. ఆయన కృపను కనుక్కొని ఆయన సాల్వేషన్ పొందేసుకొని నాకు సమస్తం తిరిగిపోయిందని చాలామంది మనం యాక్టింగ్ చేస్తుంటాం మన లైఫ్లో. కానీ నువ్వు ఎలాగ ఎదుగుతుంటావో క్రీస్తులో, అప్పుడు ఈ అపోహాలు ఇవన్నీ కూడా మన దగ్గర నుండి తొలగించబడతా ఉంటాయి. యు ఆర్ బికమింగ్ క్లియర్ ఆఫ్ డాక్ట్రినల్ ట్రూత్, ద ఫ్యాక్ట్స్. యు ఆర్ అండర్స్టాండింగ్ క్లియర్లీ వాట్ గాడ్ ఈజ్, వాట్ హీ వాంట్స్, వాట్ ఈజ్ కింగ్డమ్ ఈజ్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ హిమ్. నువ్వు అప్రోచ్ అవుతాం కాకుండా ఇతరులను నువ్వు ఎలాగ అక్కడ నడిపిస్తున్నావు, ఇవన్నీ కూడా నీకు ప్రాక్టికాలిటీతో కూడా తెలిసిపోతుంటుంది. అర్థమైంది?
తెలవట్లేదు, ఉజ్జీవం లేదంటే మనం డౌట్ పడాల్సిందే. ఆయన డివైన్నెస్ని మనం కనుక్కోలేకపోతున్నాం, క్రీస్తు ఉనికిడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. క్రీస్తు ఉనికిడి తెలవాలంటే నీ ఉనికిడి నీకు ముందు తెలిసి ఉండాలి, దాన్ని నువ్వు బయటికి లాగలేకపోతున్నావు. యూ షుడ్ బికమ్ యాక్టివ్ ఇన్ స్పిరిట్, ఇన్ ఫిజికల్ ఫామ్, ఇన్ యువర్ సోల్, ఇన్ యువర్ బాడీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హ్యావ్ టు బీ యాక్టివ్. నీ స్పిరిట్లో ఉండాలి, నీ సోల్లో ఉండాలి, నీ బాడీలో కూడా నీ యాక్టివిటీ కనబడిపోతుంటే ఆటోమేటిక్గా నీలో మార్పు కనబడుతుంటుంది. ఫిజికల్గా కనబడుతుంది, స్పిరిచువల్గా కనబడుతుంది, నీ క్యారెక్టర్లో కనబడుతుంది, నీ అథారిటీలో కనబడుతుంది, నీ ఎబిలిటీలో కనబడుతుంది, నీ విజ్డమ్లో కనబడుతుంది, నీ నాలెడ్జ్లో కనబడుతుంటుంది. హల్లెలూయా. ఇంక నువ్వు మామూలుగా నడిస్తే క్రీస్తును పోలి ధరించి ఉన్నవాడివి. ఎందుకంటే 2 తిమోతి 1:17 చదువునైనా, అన్మెరిటెడ్ గ్రేస్లో ఉంటాను. వాక్యాలు చూద్దాం. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. అర్థమైందండి? సో హీ హ్యాస్ గివెన్ యూ దట్ పవర్ అండ్ అథారిటీ. హిజ్ లవ్ ఈజ్ దేర్. నువ్వు భయపడుతున్నావు దేనికి? అన్సర్టనిటీ. నీకు భయం ఎప్పుడు వస్తుంది? అవతల ఏముందో నీకు తెలవనప్పుడు నీకు భయం. హల్లెలూయా. నీ క్రీస్తులో ఉన్నప్పుడు నీకు అవతల ఏముందో నీకు తెలవకుండా ఎందుకు ఉంటుంది? నీలో ఫుల్ అథారిటీ ఉందిగా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నీకు ఫుల్ అథారిటీ ఉంది. నువ్వు దేనికి భయపడతావు? నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో, నువ్వు రేపు నీ జీవితం ఎలాగుందో నీకు తెలిసినప్పుడు నువ్వు దేనికి భయపడాలి? నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఈ కనెక్షన్స్లో లేవు. దేర్ ఇస్ సమ్వేర్ యు ఆర్ నాట్ ఫిల్ అప్ ద బ్లాంక్స్, ఉండిపోయినాయి అన్న ఒక సంకేతం. నెక్స్ట్ John 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. హల్లెలూయా. ఎవరు కంఫర్టర్? క్రీస్తే. ఆత్మ ఎవరు? కంఫర్టర్. ఎవరు ఆ కంఫర్టర్? క్రీస్తే. ఈజ్ నన్ అదర్ దెన్ జీసస్. హీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. టుమారో ఏంటన్నది హీ విల్ టీచ్ యూ. టుడే ఏంటన్నది హీ విల్ టీచ్ యూ. ఎవ్రీ కమ్యూనికేషన్ ఈజ్ ఇన్ క్లారిటీ. అదే 16-17 చూడండి వచనాలు. 26 చూసాగా. ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలంలో నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. 16 and 17. John 14:16. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఎవరు? క్రీస్తు వెళ్ళిపోతూ ఆయన ఆత్మను మన కోసం వదిలిపెట్టిపోతున్నాడు తండ్రిని అడిగి. అర్థమవుతుందండి? హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రైన్ గాడ్. ముగ్గురు ఒకటే. ఆయన మనకి విడిచిపెట్టిపోతున్నాడు కాబట్టి హీ ఈజ్ నథింగ్ బట్ దట్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆ సత్యము మనలోకి నాటబడి ఉండాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు, ఆర్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇది చేయకూడదు. భాషలను ఎగతాళి చేయవాకు. భాషలు పొందుకుంటానికి, క్రీస్తుని పొందుకుంటానికి నువ్వు ప్రయాసపడాలి. కొందరికి భాషలు వస్తాయి, కొందరికి రాదు అంటే రాదు. ఎవరికి రాదు? ఆయన దైవత్వాన్ని గుర్తుపట్టని వాడికి రాదు. ద వన్ హూ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ఆ ముగ్గురిని ఆయన కలిపి ఆ కృపను ఏదైతే పొందలేడో అటువంటి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటాం అనేది చాలా కష్టం. ఎందుకంటే రోమన్స్ 8:5, 8:7 ఎన్ని చదువునైనా? రోమన్స్ 8:9 ఏముంది? 8:9 ఏముంది? మీలో నివసించునేలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు.
స్పష్టంగా ఉంది. కొందరికి వస్తుంది, కొందరు రాదనేది అది భ్రమ. దట్ ఈస్ అ రాంగ్ ప్రిన్సిపల్. ఇఫ్ గాడ్ ఈజ్ సేయింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మై స్పిరిట్, యు ఆర్ నాట్ మైన్ ఎనీమోర్ అంటే నువ్వు ఆయన్ని ధరించలేదు, ఆయన అర్థం చేసుకోలేదు. కాబట్టి నీలో యేసుక్రీస్తు ఆత్మ లేదు. రోమన్స్ 8:5 అంటే నువ్వు ఇంకా సరిదిద్దుకోవాలి, ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఇంకా నీ క్యారెక్టర్, నేచరు, స్పిరిచువల్గా, ఫ్లెష్తో, ఆత్మతో అన్నిట్లో మార్పులు. అంటే నువ్వు సైలెంట్గా లేవు, యు ఆర్ నాట్ సైలెంట్. నీ ఉనికిని నువ్వు ఎత్తుక్కుంటలేదు. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ నింపుదల లేదు. అది నువ్వు గమనించుకోవాలి. చదువు నేను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. స్పిరిట్ మనలో ఉంటే మనం క్రీస్తుతో నిలిపోతాం, క్రీస్తుతోనే ఎల్లప్పుడూ నివసిస్తాం అన్న దానివలన మనం స్పిరిచువల్లీ వీఆర్ నెవర్ డెడ్, వీఆర్ ఆల్వేస్ అలైవ్. ఆ అలైవ్ ఉన్నందుకు మనకు కావాల్సిన ఆ అలైవ్నెస్ విల్ బ్రింగ్ వాట్ మా అనాయింటింగ్ని నువ్వు సస్టైన్ చేయగలుగుతావు. అర్థమైందండి? ఆ అనాయింటింగ్ సస్టెనెన్సే చాలా ఇంపార్టెంట్. ఆయన ఇచ్చిన అనాయింటింగ్, ఆ సాల్వేషన్, ఎవ్రీథింగ్ యు హావ్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. ఇఫ్ ఎనీవన్ ల్యాక్స్ విజ్డమ్, let him ask God, who gives generously to all without reproach, and it will be given him. James 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అంటే నీలో ఏది లేదో నీకు తెలిసి ఉండాలి. ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను నువ్వు ఎత్తుక్కున్నప్పుడే తెలుస్తుంది నీలో ఏమి తక్కువ ఉంది, దాన్ని ఎలాగ తండ్రి దగ్గర నుండి నింపుకోవాలన్నది అక్కడ తెలిసి ఉంటుంది. వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్. వాక్యము నీకు వెలుగై ఉన్నది. 119, 105 కరెక్ట్. ఏనాయనా అది వదిలే, నెక్స్ట్ చదువుతాను. లూక్ 4:18. ఆయన ఎవరు? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, because he has anointed me to proclaim good news to the poor. The spirit of the Lord నీలో ఉంటే మనం ఒక్క నిమిషం కూడా ఇతరుల కోసం సహాయం చేయకుండా మనం ఉండలేము. మనం వీ కెనాట్ సిట్. బావి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆడ కనబడితే బావి దగ్గరికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తే ఉమ్ముతో మట్టి తీసి మట్టితో ఇంకా మనల్ని ఆపలేము, ఆగదు. బికాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ. ఇప్పుడు మనం పర్సనల్గా చెప్తున్నా, ఎప్పుడైతే స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఉంటుందో ప్రెషర్ కూడా ఉంటుంది, చేయాల్సిన ప్రెషర్. ఆయన అంటాడు కదా, శిష్యులు నీళ్ళు ఎత్తుక్కుతున్నావు, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటాడు. శిష్యులకు ప్రెషర్ లేదు, బట్ బికాజ్ ఈజ్ హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫాదర్, బికాజ్ ఈజ్ హ్యావింగ్ దట్ స్పిరిట్ విత్ ఇన్ హిమ్, ఈ కుడ్ నాట్ సిట్ ఐడిల్ ఫర్ దట్ 3.5 years. నేను అనుకుంటా 30 ఏళ్ళు కూడా ఆయన ఖాళీగా ఉంటుండడు. He would have been pursuing, he would have been silently doing everything which we do not know. We don't have the scriptures. మనం తర్వాత మరణించి వెళ్ళిన తర్వాత అడుగుదాం, యేసుప్రభువా ఏం చేసావు 30 సంవత్సరాలు. ఓకే, సో లూక్ 4:18. I not to proclaim the good news. He has sent me to proclaim liberty to the captives and recovering of sight to the blind, and set the liberty those who are oppressed. కష్టాల్లో ఉన్న వాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళకి మనం తప్పక చెయ్యాలండి. వాడు ఇంట్లో కూర్చొని మనం చేయకపోతే ఇది చాలా తప్పు అయిపోద్ది. మనం చేసేసామో అని అనుకుంటున్నాం కానీ మనం చేయలే. నేను కూడా చేయలే, చేసేస్తున్నా అది ఏదని నేను అనుకుంటా కానీ చేయలేను. పీస్ ఐ లీవ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ డూ ఐ గివ్ యూ. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్, నైదర్ బి అఫ్రైడ్. కీర్తనలు 23 నా జీవితంలో ఫుల్ఫిల్ అయిపోయి ఉంది, చెప్తుంటా కదా. ఎందుకు అయిందంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇట్ ఈస్ నాట్ టెంపరీ, ఇట్ ఈస్ నాట్ హాఫ్, ఇట్ ఈస్ ఫుల్. ఆయన శాంతి, ఆయన సమాధానం మనలో ఉన్నప్పుడు సమస్తము నెరవేర్చబడుతుంది. వాక్కు మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కీర్తనలు 23 అసలు నెరవేర్చబడుతుందా ఎవరి జీవితంలో అని నేను ఆలోచిస్తే, నాకైతే ప్రతి సెంటెన్స్ నా జీవితంలో నెరవేర్చబడింది.
ప్రతిదీ నెరవేర్చబడింది. నేను ఇంకా ఎక్కువ కృతజ్ఞత చెల్లించుకోవాలి దేవుడికి, ఇంకా ఎక్కువ ఆయన సన్నిధిలో ఆయన సంతోషంతో నన్ను సమర్పించుకోవాలి, ఇంకా ఎక్కువ ఆయనతో సహవాసం, ఇంకా ఎక్కువ ఆయనతో భాష మాట్లాడుతుండాలి, ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇన్ని నెరవేర్పులతో మనిషి ఉన్నాడంటే మనం ఎంత దేవుడు కృప ద్వారా ఆయన గ్రేస్ని మనం పొందుకొని బతికేస్తున్నామన్న ఒక గొప్ప నిరీక్షణ కదా, ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప తలాంత అంటే మామూలైన విషయం కాదు. మీరు ఇంటికి వెళ్ళి కీర్తనలు 23 చదువుతూ ఎంతవరకు ఈ కీర్తనలు 23 మీ జీవితాల్లో నెరవేర్చబడిందని మీరు గ్రహించండి. ఎన్నో ఆ చిన్న చాప్టరే కానీ దాంట్లో సగం కాదు, అసలు ఏది కూడా నెరవేర్చబడకుండా ఉన్న జీవితాలు ఉన్నాయి. మన చదువుతూ చెప్తున్నది ఇది నాకు అతిశయించే సంతోషం దీంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. But grow in the grace and knowledge of our Lord and Savior Jesus. To him be the glory, both now and day of eternity. Amen. A newborn baby so love the pure spiritual milk, that by it you may grow up into salvation. 1 Petrus 2:2. ప్రభు దయాళుని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయలను, సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యముల పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. నేను ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు. ఇట్ బికమ్స్ సో క్లియర్ సాల్వేషన్, క్లియర్ నేచర్, క్లియర్ క్రైస్ట్ రిజంబులెన్స్ మన జీవితంలో. స్వచ్ఛమైన మిల్కింగ్, ద వర్డ్ ఈజ్ లైక్ దట్ మిల్క్ ఇన్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యూ బికమ్ సో డిఫరెంట్, ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అబ్సల్యూట్గా ప్యూరిటీలోకి వచ్చేస్తాం మనం. ఆ ప్యూరిటీ ఎంత ఉంటుందంటే మన బిహేవియర్ ఎదురోడికి కష్టంగా ఉంటుంది, మన బిహేవియర్ ఎదురోడికి ఇరిటేషన్ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఎదురోడు మనల్ని భరిస్తాం కూడా వాడికి చాలా వాడికి అర్థం కావు మనం ఏంటి, ఈడేంద్ర వాడు ఇంత తగ్గించుకొని వచ్చేసాడు అన్నది వాడికి ఒక అనుమానంగా ఉంటుంది మన మీద. ఎందుకంటే వాడు అంత తగ్గించుకోలేడుగా. క్రీస్తు మనల్ని తగ్గించడానికి నేర్పించాడు కాబట్టి హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీ మనం ఎదురోడికి చూపిస్తే వాడు తట్టుకోలేడు. హల్లెలూయా. అదే మనల్ని హెచ్చిస్తుంది కూడా, అదే హ్యూమిలిటీ మనల్ని హెచ్చించేస్తుంది, ఎక్కడో లేపి పెడుతుంది. మనం హ్యూమిలిటీలో ఉన్నాం, వాడు మనల్ని తక్కువ చేసేస్తాడంటే తక్కువ కూడా చేయలేడు దేవుడు, సప్మని లేపేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎఫిషియన్స్ 5:18. Do not be drunk with wine, for that is debauchery, but be filled with the Spirit. అంటే స్పిరిట్ ఎక్స్పీరియన్స్ను క్రీస్తుతో నువ్వు అనుభవిస్తూనే ఉండాలి. ఎఫిషియన్స్ 5:18. మరియు మద్యంతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. క్రీస్తు ఆత్మ గురించి రోమన్స్ 8:9 చదివాం కదమ్మా. 2 కొరింథీయులు 4:6. ఈ 3 చెప్పి క్లోజ్ చేసేస్తాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములో ప్రకాశించింది. హల్లెలూయా. For it is the God who said, "Let light shine out of darkness," who has shone in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. అంటే క్రీస్తు ఆత్మని మనం తెలుసుకోవాలి. 2 కొరింథీయులు 4:6. దాని తర్వాత మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఫిలిపియన్స్ 2:5. క్రీస్తు
కలిగి ఉండండి. హల్లెలూయా. హ్యావ్ దిస్ మైండ్ అమాంగ్ యువర్ సెల్ఫ్. ఏ మైండ్? క్రీస్తు, విచ్ ఈజ్ యువర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. 1 John 2:6. హూఎవర్ క్లెయిమ్స్ టు లివ్ ఇన్ హిమ్ మస్ట్ వాక్ యాజ్ జీసస్ డిడ్. 1 John 2:6. ఆయన యందు నిలిచున్న ఆయన వాక్యం ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచున్న వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకుని బదులై ఉన్నాడు. మనం ఆయనందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో క్లియర్, యూఆర్ వాకింగ్ కదా. 1 John 4:11 నేను అదేనా మనం చదివే? కాదు, 1 John 2:6. అదే చదివేశారు కదండి. తర్వాత లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నీలో ఉందో లేదో ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. 2 కొరింథీయులు 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినని జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము. గాస్పుల్ కమింగ్ ట్రూ. దేవుని మరణము, ఆయన రిజరెక్షన్ మనలో కూడా ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిబిటెడ్. ఆ ప్రేమ. 1 John 4:11. ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినప్పుడు ప్రేమింపబద్ధమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూచుండలేదు. మనం ఒకరినప్పుడు ప్రేమించగల దేవుడు మన యందు నిలిచుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా. వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. ఒకరికంటే ఒకరికి మనకు కన్సర్న్ లేకపోతే మనలో క్రీస్తు లేడు అన్నది ఒక సూచన. ఇప్పుడు మీరు ఫ్యామిలీలకి మీరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బికాజ్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. టుమారో విత్ యువర్ హస్బెండ్ ఆల్సో. ఫ్యాక్ట్ నువ్వు చెప్తుంటావు కూడా కదమ్మా, నువ్వు కూడా చెప్తుంటావు కదా. చూసా కదా మీ బ్రదర్ని, మీ అక్కల్ని, అందరిని తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు మీ హస్బెండ్ విషయంలో అది నువ్వు నెరవేర్చట్లే. అది నువ్వు ఏ రోజైతే ఇది నెరవేరుస్తావో నీ పర్సనల్ లైఫ్, మీ హస్బెండ్ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్. రాసుకో ఈ స్క్రిప్చర్, ఇది నీకు సంబంధించిన వాక్యం. 1 John 4:11. కొద్దిగా సహనంతో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి విత్ దట్ లవ్ ఆఫ్ జీసస్. దెన్ యూ విల్ సీ అ డిఫరెంట్ మ్యాన్ ఇన్ యువర్ హస్బెండ్. ఆ మనిషిలో మార్పు, ఆ మనిషిలో జరిగే చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఫాలో జీసస్. లూక్ 9:23. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. హల్లెలూయా. సిలువ అనగానే నువ్వు బాధలు, కష్టాలు అనుకోకు, బాధ్యతలు. దేవుడు నీ పట్ల పెట్టిన ఆయన బాధ్యతల్ని నువ్వు నెరవేరుస్తూ ముందుకు వెళ్తావే చాలా ఇంపార్టెంట్. అంటే యూ హ్యావ్ టు అడ్రస్ పీపుల్, అడ్రస్ ద గాస్పుల్, క్యారీ ద గాస్పుల్. లాస్ట్ జాన్ 4:14-6. ఈ అంతా 2 వాక్యాలు, 2 వారాలు మనం చూసిన వాక్యాలు. ఎండింగ్ వర్స్ ఇదే, జాన్ 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు. కాబట్టి సంపూర్ణంగా క్రీస్తుని యూ షుడ్ నో హిస్ డివినిటీ. యూ షుడ్ నో హిమ్. వెన్ యూ నో హిమ్ ఓన్లీ యూ విల్ నో గాడ్. వెన్ యూ నో గాడ్ యూ విల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, ఇది ఉంటేనే దేవుని రాజ్యం. అది ఎక్కడెక్కడైతే ఈ 3 ఉన్నాయో అక్కడక్కడ దేవుని రాజ్యం ఉండింది. బైబిల్ ప్రకారం కూడా ఈజ్ మై సన్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అనగానే అక్కడ రాజ్యం కనబడుతుంది. దానికి ముందు శిష్యులతో అంటాడు కదా, మీరు మీరు చనిపోకముందు నా రాజ్యం చూస్తారని. అక్కడ 3 ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కనబడగానే అది. తర్వాత ఆయన బాప్తిజం తీసుకునేటప్పుడు అక్కడ కూడా 3 ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. అక్కడ కూడా రాజ్యం ఉంది.
సో మన జీవితంలో మనకు కూడా దేవుని రాజ్యం ఉండాలంటే క్రీస్తు ద్వారానే తండ్రిని నువ్వు పట్టుకోవాలి. క్రీస్తు దైవత్వం ద్వారానే నువ్వు తండ్రిని నువ్వు వెళ్ళగలుగుతావు. తండ్రి లేనిది, క్రీస్తు లేనిది నువ్వు డైరెక్ట్గా తండ్రి దగ్గర నేను తప్ప లేదు. ఎందుకంటే నేనే జీవము, నేనే ఈజ్ ద వే. వితౌట్ హిమ్ దెర్ ఇస్ నో వే టు గాడ్. యూ కెనాట్ గో డైరెక్ట్లీ అండ్ స్టాండ్ బిఫోర్ ది ఫాదర్. తగలబడిపోతావు. మన పాపము, మన నీతి దేనికి పనికిరాదు, మురికి గుడ్డ లాంటిది. కాబట్టి ఈ 2 వారాలు మనం చూసింది ఈ ఒక్కదాంతోనే మనకి ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తుని ఎంతగా మనం తెలుసుకుంటే, ఎంతగా మనం ఆయనలో, ఆయన ఆత్మతో మనం కట్టబడితే, ఆయన ఆత్మలో మనం నింపబడితే, అంతగానే మనం తండ్రిని కూడా తెలుసుకుంటాం. కానీ మన జీవితాల్లో నెరవేర్పులు అనేది 100% ఉంటుంది. ఆమేన్. ఆమేన్. దేవుడిచ్చిన వాక్యం దీనికి